రైతులందరికీ ఈరోజు వచ్చేసి మనం రాయల్ కిసాన్ 4 వీలర్ అయితే తీసుకురావడం ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనకు చెక్కబోర్డ్ మోడల్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో ఏమేమి వచ్చినాయని అయితే నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. 7 HP 4 వీలర్. ఓకేనా ఫ్రెండ్స్, ఓపెన్ అయితే చేసినాం కదా. బ్లేడ్ అయితే సైడ్ బ్లేడ్లు అయితే రావడం జరుగుతుంది. మొత్తం సెట్ అయితే రావడం జరుగుతుంది ఇలా. ఓకేనా, దీన్ని బయటికి తీసి ఒక ఏమేమి వచ్చినాయని అయితే నేను చూపిస్తాను. ఓకేనా, ఇది బ్లేడ్ల బాక్స్ 4 స్టెప్పులతో వస్తుంది. ఇది ఫస్ట్ మనం దీనికి అబ్బులు అయితే పిడి చేసుకుందాం. టైర్లకు అబ్బులు పిడి చేసుకున్న తర్వాత బ్లేడ్లు ఏమేమి వచ్చినాయని అయితే చూపిస్తాం. ఇలా అయితే సైడ్ మడుగలు అయితే తీయడం జరిగింది. ఇది సైడ్ మడుగలు, ఇది వెనక డెప్త్ రాడ్ చూసుకున్నట్టయితే ఎంత హెవీ వచ్చిందో చూసిందా, బాగా హెవీ ఉంది. ఈ బ్లేడ్లు ఓకే ఫ్రెండ్స్, టైర్ ఉంది కదా, దీనికైతే సైడ్కి అయితే అబ్బులు వేయడం జరుగుతుంది. అబ్బులు అయితే మనం పెట్టేసుకొని రెడీ చేసేసుకోవాలి. ఇది దీనికి సపరేట్ ప్యాకెట్ అయితే నట్లు అయితే ఇచ్చాడు బోల్డ్. ఇట్లా పెట్టిన తర్వాత మనకి వాచర్ ఇస్తుంది. వాచర్ కూడా మనకు లూజ్ కాకుండా ఉంటుంది. ఓకే, రెడీ చేసేసినాం కదా. ఇప్పుడైతే మిషన్ పెట్టేద్దాం. దీంట్లో లాక్లు ఇస్తాడు. మన లాక్లు సైడ్ నట్లన్నీ ఇంట్లోనే ఉంటాయి. మడుగల్లో కూడా నట్లయితే ఇంట్లోనే వేయడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ లాకులు 2 తీసుకొని మిషన్కి అయితే ఎక్కిద్దాం. డబల్ హోల్ ఇస్తాడు. ఈ డబల్ హోల్లో మనం 2వ హోల్కి అయితే ఇస్తాను టైరు. ఇది ఫస్ట్ మిషన్ లేపుదాం. మిషన్ లేపి స్టాండ్ వేసేసిద్దాం. ఇది హ్యాండిల్, ఇక్కడ చేతులు ఉంటాయి, దీంట్లో అయితే కుక్క పెట్టాలి. దీన్ని పెట్టినాం కదా,
హ్యాండిల్ పెట్టిన తర్వాత ఈ నట్టు ఉంటుంది, నట్టుకు గాలా ఉంటుంది. ఇక్కడ ఈ గాలా ఉన్న సైడ్ అయితే నట్టు వేసి పెట్టారు. ఇది అడ్జస్ట్మెంట్ లూజ్ చేసుకోవడానికి ఈ నట్టు అయితే తీయడం జరుగుతుంది. తిప్పుకోవడానికి ఈజీ ఉంటుంది. ఓకేనా, ఇది హ్యాండిల్ అయితే ఇప్పుడు చేసినాం కదా. ఇటు సైడ్ మనకు నట్టు పెట్టే సైడు వాచర్, టెంపర్ వాచర్ అను ఫ్లాట్ వాచర్ రెండు వస్తాయి. టెంపర్ వాచర్ లోపలికి వేయాలా, ఫ్లాట్ వాచర్ దానిపైన వేసేయాలా. ఓకేనా, ఇప్పుడు సైడ్ మడుగల్లో అయితే ఇప్పుడు చేసేద్దాం. ఈ పైన కవర్ వస్తుంది కదా టోపీస్, ఇట్లా పెట్టేసుకొని దీనికి లాంగ్ బోల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇది 3 వస్తాయి దీనికి. ఈ కవర్ చూస్తాను కదా, ఏమో మనకి ఇక్కడ హ్యాండిల్ దగ్గర వస్తుంది. ఇట్లా పెట్టేసుకొని నట్టు పెట్టేసుకుంటే అయిపోయా. మనకు 13 నంబర్ నట్టు అయితే రావడం జరుగుతుంది దీనికి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, సైడ్ లెగ్గులు చూస్తాను కదా, ఇది వస్తుంది. ఇది ఇక్కడ 2 నట్లు వేసేసి టై చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, పిడి చేసినాం కదా. ఇంకోటి వచ్చేసి మనకు ఈ ప్లేట్ అయితే ఇక్కడ బేస్ మీద అయితే రావడం జరుగుతుంది ఇంజన్ కాడ. ఇదేమో మనకు వెనక రావడం జరుగుతుంది. ఇక్కడ 2 బోల్ట్లు వేసుకోవడానికి అయితే వేయడం జరిగింది. ఇది పెట్టుకున్న తర్వాత మనకు 13 నంబర్ నట్లు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, సైడ్ మడుగల్లో అయితే పిడి చేసినాం కదా. ఈ ప్లేట్ వచ్చేసి మనకు ఇక్కడ ఇంజన్ ముంగట అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ 2 నట్లు రావడం జరుగుతుంది. ఇది ఏంటంటే కొందరు తెలియకపోతే ఇది కూడా ఇటు సైడ్కి రావడం జరుగుతుంది. ఇది ఎందుకు వస్తుందంటే మనకు కార్బోరేటర్కు డస్ట్ ఎక్కువ రాకుండా ఇది రావడం జరుగుతుంది. ఇది ఇట్లా పెట్టేసుకొని టైట్ చేసుకుంటే అయిపోతాయి. ఇక్కడ అన్ని 13 నంబర్ నట్లే. మనకు ఈ కవర్ చూసుకున్నట్టయితే సైడ్కి రావడం జరుగుతుంది. ఇట్లా ఇలా పెట్టేసుకొని 2 నట్లు వేసేసుకుంటే అయిపోతుంది. అటు 2 ఇటు 2. ఓకేనా, ఈ బ్లేడ్ సైడ్ చూసుకున్నట్టయితే 4 స్టెప్పులతో రావడం జరుగుతుంది. ఇదైతే తర్వాత పిడి చేద్దాం. ఓకేనా, ఓకే, ఇదే గేర్ రాడ్. గేర్ రాడ్ ఏంటంటే మనము జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఇది లాక్ వేసేసుకుంటే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మిషన్ చూసినాం కదా. ఇది ఏంటంటే షాక్ అబ్జర్వర్తో అయితే రావడం జరుగుతుంది. దానివల్ల ఏమైతే అంటే వైబ్రేషన్ అన్న 0 వైబ్రేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు షాక్ అబ్జర్వర్ కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఒకసారి ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలంటే గింట మన ఛానల్లో నంబర్ ఉంటుంది, కాల్ చేసి కనుక్కోగలుగుతారు. మన షాప్ వచ్చేసి కరీంనగర్ కళాభారత్ అపోజిట్ అదే. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో కానీ నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.